మనం ఒక ప్రోగ్రామ్‌కి బాగా రెడీ అయిపోయి, అందరికంటే ముందుగా ఎళ్లి 10 మినిట్స్ వెయిట్ చేసాం. గెస్ట్ రాలేదు. ఒక గంట సేపు గెస్ట్ వెయిట్ చేయించాడు. ఇది సెల్ఫ్ ఇమేజ్‌గా తయారవుతది మీకు తెలియకుండా. ఓకే. తయారైపోయి ప్రోగ్రామ్ అనంగానే ఆ! ఎలాగో లేట్ అవుతదిలే అనే సెల్ఫ్ ఇమేజ్ మిమ్మల్ని లేట్‌గా నిద్ర లేచేలా చేస్తది. లేట్‌గా నిద్ర లేస్తారు. నైట్ తొందరగా పడుకోనివ్వదు ఆ సెల్ఫ్ ఇమేజ్. చూడండి ఒకదాని మీద ఒకటి పడిపోతది. రేపటి ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ గతంలో జరిగినటువంటి ఒక సంఘటన కారణంగా ఒకే సంఘటన అది. ఒకసారే జరిగింది. 100 ప్రోగ్రాములు చేస్తే ఒక ప్రోగ్రామ్ మిగిలిన 99 ప్రోగ్రాములని వెనక్కి లాగేస్తది. ఒకరోజే ఒక గంట సేపే అది ఇబ్బంది పెట్టింది కానీ మిగిలిన 99 వాటి మీద ఆ సెల్ఫ్ ఇమేజ్ పనిచేస్తుంది చూడండి. ఆ ఇన్సిడెంట్ అంటే గతంలో జరిగిన సంఘటనల ఫలితాలు అలాగే ఉండిపోతాయి. అదే ఒక సెల్ఫ్ ఇమేజ్ లాగా క్రియేట్ అయిపోయి మిగిలిన ప్రోగ్రామ్స్ అన్నిటికీ అదే ముందొస్తుంది. లేట్ అవుతుందిలే, ఎలాగూ లేట్ అవుతుందిలే, మనం లేట్గా వెళ్దాం. నో, ఏ రోజు కూడా నేను ఒక 10 నిమిషాలు లేట్ అవుతుందంటే మీకు అరగంట ముందే చెప్తాను. 10 నిమిషాలు నేను ట్రాఫిక్లో కానీ లంచ్లో కానీ ఎక్కడైనా డిలే అవుతుందంటే 10 నిమిషాల ముందు. ఎందుకంటే టైమ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఇవాళ కూడా టైం మేనేజ్మెంట్ గురించే క్లాస్ చెప్పి వచ్చాను. 10 నిమిషాలు ముందు ఉండాలి మీరు. అవతల వాళ్ళు రాకుండా పోని. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు 10 నిమిషాల ముందు వెళ్తున్నావు? యూనివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు 10 నిమిషాల ముందుకు వెళ్తున్నావు. ఎప్పుడైతే 10 నిమిషాల ముందు నువ్వు ఆ పనికి ఆ వ్యక్తికి విలువ ఇస్తున్నావో నీ విలువ నువ్వు పెంచుకుంటున్నావు. అవతల వాళ్ళ విలువ కాదు నువ్వు పెంచుతున్నది, నీ విలువ నువ్వు పెంచుకుంటున్నావు. సో కాబట్టి ఏమవుతుంది, జనరల్గా ఏమవుతుందంటే ఈ ఆర్గనైజేషన్స్లో బాస్ రావట్లేదు, ఈరోజు లేట్గా వెళ్ళొచ్చు,